నిర్మలా సీతారామన్ మహిళలకు ఉచిత బస్సు పథకంపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారైతే ఇక్కడ సంచలన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగిందండి. ఈ యొక్క టాపిక్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ఒక బెల్ ఐకాన్ పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి లెగ్గిసినప్పుడైతే మరింత మందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా నేను కోరుకున్నానండి. మన నిర్మలా సీతారామన్ గారు మనకైతే ఇక్కడ ఫ్రీ బస్ స్కీమ్ మీద మనకు సంబంధించి కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా మనకైతే ఇవ్వడం జరిగిందండి. అదేంటంటే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు అయితే ఇక్కడ సంచలన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగిందండి. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఇచ్చే ఉచిత పథకాలు హామీలపై ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. ఈ క్రమంలోనే మహిళలందరికీ కూడా ఉచితంగా బస్సు ప్రయాణాన్ని కల్పించడంపై స్పందించారు. ప్రజలకు ఉచిత పథకాలను ఇష్టం వచ్చినట్లు అమలు చేసి భవిష్యత్ తరాలపై భారము మోపవద్దని పేర్కొన్నారండి. ఈ క్రమంలోనే ఉచిత బస్సు పథకం అమలు అయ్యేలా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని కూడా మనమైతే నిర్మలా సీతారామన్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఇలాంటి ఫ్రీ బస్ స్కీమ్ మనకైతే ఇక్కడ అనవసరం అనే పాయింట్ చెప్పడం జరిగిందండి. ఇంకా అదేవిధంగా దేశంలోని చాలా రాష్ట్రాలు అమలు చేస్తున్న ఉచిత పథకాలపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఇక్కడ చూసినట్లయితే మన నిర్మలా సీతారామన్ గారితో కీలక వ్యాఖ్యలు చేయడం జరిగిందండి. ఆయా రాష్ట్రాల్లో వివిధ వర్గాల ఆయా ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఉచిత పథకాల్లో స్థిరత్వం తేవాల్సిన అవసరం ఉందని తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియాకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వారైతే ఇక్కడ చెప్పడం అయితే వెల్లడించడం జరిగిందండి. ఈ క్రమంలోనే దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రస్తుతం అమలవుతున్న ఉచిత బస్సు ప్రయాణికుల గురించి ఆమె ప్రస్తావించారు. ఇలా ఉచిత పథకాలు అమలుతో భవిష్యత్ తరాలపై భారం మోపవద్దని సూచించారు. ఎన్నికల సమయంలో గెలుపు కోసం అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ విధంగా మనకి హామీలు ఇవ్వడం జరిగింది. కాబట్టి పథకాలను ప్రస్తుతం సంబంధించుకోవద్దని ప్రజల అభిప్రాయం ప్రకారం పన్ను చెల్లింపుదారులు అయితే ఈ విధంగా మనకైతే ఉండాలని హితవు కూడా చెప్పడం జరిగిందండి. ఇక దాంతోపాటు ఇక్కడ చూసినట్లయితే కొన్ని రాష్ట్రాల ప్రభుత్వం ప్రస్తుతం చూసినట్లయితే అమలు చేస్తున్న నగదు బదిలీ పథకం ఆర్టీసీ మహిళలకైతే ఉచిత బస్సు ప్రయాణాలపై ఆమె స్పందించారు. ఇక ఫ్రీ బస్ పథకంతో పాటు మరో 5 హామీలు మనకైతే ఇక్కడ గతేడాది చివరిలో జరిగినట్లుగా అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిందని మనకైతే ఇక్కడ నిర్మలా సీతారామన్ గారు చెప్పడం జరిగిందండి. ప్రస్తుతం కర్ణాటకలో ఏం జరుగుతుందో చూడండి. అభివృద్ధి పనులు చేపట్టినందుకు నిధులు లేవని చెప్పకుండా ఎన్నికల హామీలు తప్పనిసరి గౌరవించాలని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించి అదే సమయంలో పురుషులపై బస్సు ప్రయాణ ఛార్జీలు రెట్టింపు చేయడం వల్ల ఆ కుటుంబాలపై భారం పడుతుందని నిర్మలా సీతారామన్ గారితో ఇక్కడ సింపుల్గా చెప్పడం జరిగింది. కాబట్టి ఇలాంటి స్కీమ్ మనకైతే ఎంకరేజ్మెంట్ మాత్రం చేయదని చెప్పారండి. ప్రభుత్వాలు అమలు చేసే ఉచిత పథకాలపై నిజాయితీతో కూడిన చర్చ జరగాలని ఆమె పిలుపునిచ్చారు. అదేవిధంగా ఉచితాలపై ఆయా ప్రభుత్వాలు నిజాయితీగా చర్చ చెప్పాలని చెప్పడం జరిగింది. ప్రభుత్వాలు ఇచ్చే ఉచిత పథకం ఆమోదయోగ్యం కాదని తెలియక కాదని ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పథకాన్ని సమర్థించుకోవాలని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తరచుగా ఉచిత పథకాలను సంక్షేమ పథకాల మధ్య తేడా అనేది చెప్పడం చాలా కష్టమని చూస్తున్నారు. గట్టి ప్రకారంగా కేంద్ర మంత్రి గారి ఈ విధంగా మనకి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ఫ్రీ బస్ స్కీమ్ మనకైతే ఇక్కడ వారైతే మ్యాక్సిమం మనకైతే వద్దనే చెప్పడం జరుగుతుందని చెప్పుకోవచ్చండి. ఇక ఫైనల్గా చూసినట్లయితే ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కొందరు వ్యక్తుల నుంచి పన్నులు వసూలు చేసి వాటిని మరికొందరికి అయితే పంచుతున్నారు. నిజంగా ఉచిత పథకాలకు అర్హులైన వారికి ఖచ్చితంగా వాటి దక్కాలని పేర్కొన్నారు. కాబట్టి వారికైతే ఇవ్వడం తప్పేం లేదండి. ఏది ఏమైనా ప్రభుత్వాలకు ప్రజల నుంచి పన్నుల రూపంలో వస్తున్న ఆదాయం నుంచి తాగునీరు, విద్యుత్, ప్రాథమిక ఆరోగ్యం, విద్యారంగం మనకైతే సరిపడ నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ చెప్పారు. కాబట్టి ప్రభుత్వం ఇచ్చే ఉచిత పథకాల నుంచి ఎవరైనా లబ్ధి పొందవచ్చు, కానీ ఇతర పన్ను చెల్లింపుదారులపై అది ప్రతికూల ప్రభావం ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలి. మనకైతే ఇక్కడ బాధ్యత రహిత మనకైతే ఇక్కడ ప్రభుత్వాలదే ఉంటుందని స్పష్టం చేశారని చెప్పుకోవచ్చండి. ఈ విధంగా ఫ్రీ బస్ స్కీమ్ గురించి మన నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. కాబట్టి ఈ యొక్క స్కీమ్ మనకైతే ఇక్కడ వీలైనంత వరకు లేకపోవడమే బెటర్ అని చెప్పారు. కాబట్టి ప్రకారం మనకైతే ప్రభుత్వాలు ఇంక మీదట ఏం చేస్తే ఖచ్చితంగా గమనిద్దామండి. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.